ప్రభునందు ప్రియమైన క్రీస్తు సంఘ విశ్వాసులందరికీ ముందుగా నా యొక్క వందనాలు. తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి సుమారుగా ఒక 3 వారాల బట్టి నేటి క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్న నగ్న సత్యాలు అనే విషయాన్ని, ఆ పాఠాన్ని, ఆ వాక్యాన్ని మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఏమండి, ఒక నపుంసకుడు ఇటు ఆడ కాదు ఇటు మగ కాని ఆయన ఖండాంతరాలను దాటి ఏమండి ఒక ఇశ్రాయేలీయుడు ఉన్న ఆయన, ధర్మశాస్త్ర చట్టము క్రింద ఉన్న ఆయన, ఆ చట్టము లేదా ఆ చట్టములో దేవుడు ఏదైతే మోషే గారి చేత రాయించారో, ఆ మోషే గారి చేత రాయించిన ఆ యొక్క ధర్మ విధులను, ఆ ధర్మములను, ఆ నియమ నిబంధనలను, ఆ ఆజ్ఞలను, ఆ కట్టుబాటును నిజంగా ఈ నపుంసకుడు తూచా తప్పకుండా ఏమండి సంవత్సరానికి 3 సార్లు ఈయన రావడం, మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఏమండి ఆ కందాకే అనే ప్రాంతానికి, ఆఫ్రికా ఖండానికి మరలా తిరిగి అంత కష్టపడి నిజంగా ఆయన వెళ్ళడం చాలా విచిత్రం. దాన్ని బట్టి మరి ఆ నపుంసకుడు నేటి క్రైస్తవులకు నేర్పుతున్న నగ్న సత్యాల్లో ఏమండి ఒక 3 విషయాలు మనం విన్నాం. ఏంటి అసలు నపుంసకుడు నేటి క్రైస్తవులకు నేర్పుతున్న ఆ నగ్న సత్యాల్లో మొదటి సత్యం ఏంటండి అంటే, మొదటి నగ్న సత్యం ఏంటండి అంటే, దేవుడంటే ధర్మశాస్త్రం అంటే ఆయనకి ఎంతో ప్రేమ. ఇది ఫస్ట్ పరిచయములో మనం విన్నాం. పరిచయాన్ని ఎప్పుడైతే నపుంసకుడి గురించి మీకు, సంఘముగా ఉన్న మీకు పరిచయం చేశానో, ఆ పరిచయ ప్రారంభములో నపుంసకుడు ఆయన మనకు నేర్పుతున్న ఒక అద్భుతమైన మొదటి పాఠం, ఒక నగ్న సత్యం ఏంటంటే, దేవుడంటే ధర్మశాస్త్రం అంటే ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే ఆ విధానం అంటే నిజంగానికి ఎంత ప్రేమ. నిజమండి, ఆ ప్రేమ ఉంది కనుకనే ప్రయాణం చేశాడు. ఆ ప్రేమ కలిగి ఉన్నాడు కనుకనే తండ్రి అని దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞను తూచ తప్పకుండా పాటించాడు. ప్రేమ ఉంది కనుకనే ప్రేమ ఉంది కనుకనే నిజంగా చాలా మంచి ఆలోచన కలిగి, మంచి మనస్సు కలిగి, ధర్మశాస్త్రం క్రింద లోబడి అంత దూరం ప్రయాణం చేయగలిగాడు. రెండవ నగ్న సత్యం ఏంటండి అంటే ఎంత మంచి భక్తిపరుడో మనకు నేర్పుతున్నాడు. నిజంగా ఆయన దేవుడు అంటే ఆయనకి ఎంత భక్తో, దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆయనకి ఎంత భక్తో నేటి క్రైస్తవులకు ఆ నపుంసకుడు నేర్పుతున్న ఒక అద్భుతమైన రెండవ నగ్న సత్యం. అవునా? మూడవది నిజంగా అంత దూరం ఉండి ప్రయాణం చేసి వచ్చాడు అంటే దేవుడు అంటే, వాక్యం అంటే, ఆరాధన అంటే నిజంగా ఆయనకి ఎంత ఆసక్తో మనకు అర్థమవుతుంది. ఆసక్తి అనే పదాన్ని కూడా మీకు అర్థం చెప్పాను. శ్రద్ధ. ఎలాగైనా నేను వెళ్ళాలి, శ్రద్ధ. ఇక్కడ నాకు దూరంతో సంబంధం లేదు, దూరంతో నాకు పనే లేదు. ఎలాగైనా సరే వెళ్ళాలి. నేను ఒక ఇశ్రాయేలీయుడిని. ఇశ్రాయేలీలు అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. నేను కూడా నపుంసకుడైతే అంటే వినండి, భక్తితో దేవునికి, పరలోకానికి, వాక్యానికి లింగభేదము లేదు. భక్తి చేయడానికి అసలు లింగభేదంతో సంబంధమే లేదు. నేను ఎలాగైనా సరే నేను నా తండ్రిని ఆరాధించాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి అనే ఒక ఆసక్తి, ఒక ఆతృత, ఒక శ్రద్ధ, ఒక ఆసక్తి నిజంగా ఆ నపుంసకుడిలో మనకి కనబడింది. కనుక ఆ నపుంసకుడు మనకి ఈ 3 సత్యాలు నేర్పించాడు. ఒకటి ఏంటండి అంటే ప్రేమ, రెండు భక్తి,
మూడు ఆసక్తి. అవునా? మూడు ఆసక్తి. నాలుగవది ఈరోజు జాగ్రత్తగా విందాం. అంటే నేటి క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్న కాదు, నేర్పేశాడు. అవునా? ఆ నేర్పుతున్న నగ్న సత్యాల్లో నాలుగవది నగ్న సత్యం ఏంటండి అంటే, ఖండాలు దాటి, అవునా, సముద్రాలు దాటి, అరణ్య ప్రాంతాలు దాటి, అంత దూరం నుండి ప్రయాణం చేసి యెరూషలేము దేవాలయానికి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ నాలుగవ సత్యం ఏంటండి అంటే ప్రయాస. ఎంత ప్రయాసపడ్డాడో ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది. ఒడ్డు నుండి బెడ్డలు విసిరితే చెప్పండి, దాని లోతేంటో మనకి తెలియదు. ఒక చెరువు లోతు మనకు తెలియాలి అంటే అందులో దిగాలి. మీకు అర్థం లేదా? మనకు వినండి, అవతల వ్యక్తులు శోధనలో ఉన్నారు అంటే ఆ శోధన యొక్క లోతు, ఆ శోధనలో ఉన్న బాధ, వారు పడే కష్టములో, ఆ శ్రమలలో వారు పడే వేదన మనకు తెలియాలి అంటే మనము కూడా ఒడ్డు నుండి, ఓ ఈ శోధనే కదా, చెప్పు, నువ్వు ఎదిరించలేవా, ఈ కష్టాలే కదా నువ్వు భరించలేవా అని అనేవారు ఉన్నారే తప్ప, అంటే ఒడ్డు నుండి ఇసిరేవారు. అదే శోధనల్లో దిగి చూస్తే, అంటే ఆ శోధన మనకి వస్తే, ఆ బాధ మనకి వస్తే, ఆ శ్రమ, ఆ కష్టం మనకు వస్తే అప్పుడు తెలుస్తుంది ఆ శోధనలో ఉన్న వేదన. అలాగే ఈ యొక్క నపుంసకుడు ఖండాంతరాలను దాటి వచ్చాడు అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, నేటి క్రైస్తవులకు ఆయన నేర్పిన నగ్న సత్యం ఏంటండి అంటే ప్రయాస. ప్రయాస అనే పదానికి అర్థం ఏంటండి అంటే కష్టం, శ్రమ. ఎంత ప్రయాసపడ్డాడు తెలుసా ఆయన? ఎంత శ్రమ పడ్డాడు తెలుసా? ఎంత కష్టపడ్డాడు తెలుసా? ఏమండి, ఆ కష్టం యొక్క విలువ, ఆ కష్టం యొక్క ఆ బాధ భరించిన వానికే తెలుసు. అందుకే నేటి క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్న నగ్న సత్యములో నాలుగవది ఏంటంటే ప్రయాసపడి వచ్చాడండి. ప్రయాసము ఏటమా ప్రయాసం. మరి ధర్మశాస్త్రము కింద ఉన్న ఆయనే దేవుణ్ణి ఆరాధించడానికి అంత ప్రయాసపడి, అంత ప్రయాణం చేసి వచ్చాడు అంటే, ఈరోజు నూతన నిబంధన క్రింద మనం ఉన్నాం, దేవుని నీతి క్రింద మనం ఉన్నాం, దేవుని యొక్క క్రొత్త నిబంధన కింద మనం ఉన్నాం, అపోస్తుల బోధలో మనం ప్రయాణం చేస్తున్నాం, క్రీస్తు సంఘములో మనం ఉన్నాం, క్రీస్తు యొక్క నిబంధనలో మనం ప్రయాణం చేస్తున్నామంటే ప్రభునందు ప్రేమను దేవుని సంఘమా. మరి మనమెంత దేవుని కొరకు, వాక్యము కొరకు, పరలోకము కొరకు మనమెంత చెప్పాలి, మనమెంత ప్రయాసపడాలి ఆలోచించండి. ఆ ప్రయాస మనలో ఉందా అని ఆలోచించండి. ప్రయాస లేదు. ఏమండి, ఎక్కడి నుండి ఇక్కడికి రావడం అది ప్రయాస? 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ ప్రయాణం చేసి రావడం అది పెద్ద ప్రయాస కాదండి. దేవుడు కావాలి, వాక్యము కావాలి, సహవాసం కావాలి. ఏమండి, ఆ క్రీస్తు సహవాసములు మేము అపోస్తుల బోధలో పెరగాలి, ఆ క్రీస్తు సహవాసములో ఎదగాలి, రొట్టె విరిచే కార్యక్రమంలో మేము పాలు పంపులు పొందుకోవాలి, ప్రార్థించే విషయంలో ఎడతెగిపోకుండా ఉండాలి అని నిజంగా ఇటువంటి మంచి ఆత్మీయ ఆలోచన, ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగిన క్రైస్తవులు ఏమండి, దేవుని కోసం ఎంత ప్రయాస అయినా, యేసుప్రభు కోసం ఎంత ప్రయాస అయినా, పరలోకం కోసం ఎంత ప్రయాస అయినా, ఎంత కష్టమైనా ఆలోచించరండి. ఈ నపుంసకుడిలాగా ఆలోచించరు. మరి ఏమండి, ప్రభు కోసం ప్రయాసపడిన వారి గురించి పౌలు అంటున్నాడు ఒక అద్భుతమైన మాట. చూడండి, జాగ్రత్త చూడండి.
ప్రయాసపడిన, ప్రభు కోసం ప్రయాసపడిన వారి గురించి పౌలు అంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము వచనం 58 అండి. కాగా నా ప్రియ సహోదరులారా అని పిలిచాడు. ఎవరిని? సంఘాన్ని. ఎవరు పిలిచారు? పౌలు. ఎవరి పౌలు? అపోస్తలుడు. ఎవరి పౌలు? సువార్తికుడు. ఎవరి పౌలు? యేసుక్రీస్తు ద్వారా నియమింపబడిన ఒక బలమైన సేవకుడు. ఏమండి? ఆ సువార్తికుడు, ఆ అపోస్తలుడు సంఘ విశ్వాసులను ఏమని పిలుస్తున్నాడంటే, కాగా నా ప్రియ సహోదరులారా అన్నాడు. నా ప్రియ సహోదరులారా అని పిలిచాడు. పిలిచి ఏమన్నాడు తెలుసండి? మీ ప్రయాసము. ఎవరి ప్రయాస? మీ ప్రయాసము. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ప్రయాసము గురించి ఎందుకు చెప్తున్నాడు? ఆ కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని సంఘము, ఆ కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులు, క్రీస్తు సంఘ విశ్వాసులు, వారు కూడా ఏమండి? ప్రయాసపడ్డారు. క్రీస్తు కొరకు శ్రమపడ్డారు. అందరూ కాదు, అందులో సగానికి సగం మంది ఏమండి? ప్రయాసపడిన వారే. ఆ ప్రయాసపడిన ఏమంటే ఆ క్రైస్తవ సహోదరులను చూచి పౌలు అంటున్నాడు, సహోదరులారా, మీ ప్రయాస ఏమంటే మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి అన్నాడు. ఇప్పుడు గట్టి చెప్పండి, గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు మన ప్రయాస అంతా ఏమండి? ఎవరి కోసం? గట్టి చెప్పండి. ప్రభువునందు, ప్రభు కోసమే మన ప్రయాస. మీకు అర్థమైందా? అదే చెప్పాడు పౌలు. మీ ప్రయాసము అంటే మీ శ్రమ లేదా మీ కష్టము. ఏమండి? మీ కష్టము, మీ ప్రయాణము, మీ ప్రార్థన ప్రభువునందు అన్నాడు. ప్రభువునందు వ్యర్థము కాదు, అంటే వృధా కాదు, వేస్ట్ కాదు అని మీరు ఎరగండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అయితే నిజంగా మనందరం కూడా యేసు ప్రభు కోసం, ఆ ప్రభువునందు, ప్రభువును బట్టి, ప్రభువు ద్వారా మనమందరము కూడా ప్రయాసపడాలండి. మీకు చెప్తాను, చాలా చాలా సులువైన అర్థం. ప్రతిరోజు మీకు వచ్చే నెల అంతా కూడా మంటి పనులు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆలస్యంగా లేచిన మీరు ఈ మంటి పనులు కారణముగా ఏమంటే పెందల కడనే లేచిపోతున్నారు, పెందల కడనే పనులు చేసేసుకుంటున్నారు, పెందల కడనే మీ కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, పెందల కడనే పనులెక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంత వేగం లెగుస్తున్నారు? ఎందుకంత వేగము లేచి మీ పనులు ముగించుకొని మీరు మీకు ప్రభుత్వం ఉపాధి హామీ పనులు కల్పించింది కనుక ఆ ఉపాధి హామీ పనులకు అంత త్వరగా అంత ఆసక్తి కలిగి అంత ప్రయాసపడి మీరు ఎందుకంతగా చెప్పండి వెళ్ళిపోతున్నారు అంటే ఎందుకు చెప్పండి? ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీ పనికి తగిన కష్టము ప్రభుత్వం మీకు చెప్పండి ఇస్తుందని. అవునా కాదా? ఏమంటే అంత వేగంగా ఎప్పుడు కూడా సెలవు లేకుండా అవసరమైతే చెప్పండి వాక్యానికి సెలవు పెడుతున్నారు. అవునా? శుక్రవారం కూడా సెలవు పెట్టేస్తున్నారు. ప్రార్థన, దేవుడు వాక్యం, సేవకుడు మీతో మాట్లాడే రోజు మీరు సెలవు పెట్టేస్తున్నారు. కానీ మంటి పనులకు వెళ్ళడానికి మాత్రం సెలవే లేదు. సెలవు పెట్టామనుకోండి చెప్పండి జీతం కట్ అయిపోతుంది. సెలవు పెడితే ఆ రోజు కూలి రాదు. అందుకే పెందల కడనే లేచి అంత ప్రయాసపడి ప్రభుత్వం ఇచ్చే ఆ భౌతిక సంబంధమైన
చెప్పండి. ఆ యొక్క ధనం కోసం పరిగెడుతున్నారు. మరి ప్రభు ఇచ్చిన పరలోకం కోసం ప్రయాసం అనేది ఇంకా పడితే ఏమండి, ప్రభు ద్వారా మనకి ఇవ్వబడిన పరలోకం కోసం అంత కష్టపడి ప్రయాణం చేస్తే, ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన పరలోకం కోసం ఈ భూమి మీద ఏమండి వాక్యనుడి కోసం పరిగెడితే, ఆత్మల రక్షణ కోసం పరిగెడితే ఎంత బాగుంటుంది. ఒక భౌతిక సంబంధమైన ప్రభుత్వం ఇచ్చే ఆదాయం కోసం పరిగెడుతున్నామే, ప్రయాసపడి ఏంటి అవసరమైతే ఇంటిలో పనులు కూడా అవసరమైతే ఆపుకొని మానుకొని ముందు నేను మంటి పనికి వెళ్ళి హాజరు వేసుకోవాలి అని పరిగెడుతున్నాం మనం. అటువంటిది మరి మేము చెప్పండి, జీవగ్రంథములో మా పేరు రాయబడ్డాయి. ఏమండి రాయబడ్డాయి. ఎవరికి దేవుడు రాస్తాడు అంటే బాగానండి, వినండి, బాప్టిస్ట్ సంఘములు ఉన్న వారి పేరు జీవగ్రంథములో రాయబడవు. పెంతెకోస్తు అనే సంఘ సహవాసం ఉన్న వారికి జీవగ్రంథములు వాళ్ళ పేర్లు రాయబడవు. లూథరన్ సంఘము కావచ్చు, ఏమండి విశ్వాని సంఘము కావచ్చు, బేతేలు సంఘము కావచ్చు, కల్వరి సంఘము కావచ్చు, అప్పర్ రూమ్ అనే సంఘము కావచ్చు. అవునా చెప్పండి, అవునా? బెతస్తా అనే సంఘం కావచ్చు, బెహర్షబా అనే సంఘం కావచ్చు, ఫిలదెల్ఫియా అనే సంఘం కావచ్చు, లవదోకియా అనే సంఘము కావచ్చు. అంటే ఈ భూమి మీద కొన్ని వందల సంఘాలు ఉన్నాయి. ఈ వందల సంఘాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు జీవగ్రంథములో రాయబడవు. మరి ఎవరి పేరు రాయబడతాయి అంటే ఏమండి, క్రీస్తు సంఘములో చేర్చబడిన వారి పేర్లు మాత్రమే చెప్పండి రాయబడతాయి. ఎందుకు అంటే క్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కనుక సంఘము అను ఆయన శరీరం, సంఘము అను తన వధువు స్త్రీ కోసం ఏంటి ఆ పేరు ఎవరి పేరు పెట్టాలి? క్రీస్తు సంఘము అని పేరు మాత్రమే పెట్టాలి. మరి మిగతా సంఘాల పేరు పెట్టుకుని మేము భక్తి చేస్తున్నామంటే వాళ్ళ పేరు జీవగ్రంథములో రాయబడు. మరి ఇప్పుడు మన పేరు జీవగ్రంథములు రాయబడ్డాయి కదండి. మరి ఆ జీవగ్రంథము నుండి తుడిచివేయబడకుండా ఉండాలి అంటే మనమందరం కూడా ఏమండి పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, తన యొక్క ఆజ్ఞల ప్రకారము మనం ప్రయాసపడి, మర్చిపోకండి ఈ పదం, ప్రయాసపడి, ప్రభువునందు ప్రయాసపడి మనం నిజంగా భక్తి చేస్తే ఏమండి ఈ భౌతిక సంబంధమైన ప్రభుత్వం నీకు భౌతిక సంబంధమైన ధనం ఇస్తుందేమో కానీ ఈ భౌతిక సంబంధమైన ఈ ప్రభుత్వము నీకు పరలోకము ఇవ్వదు. మన ప్రభువు ఆత్మ సంబంధమైన ఒక అద్భుతమైన ఆశీర్వాదం మనకివ్వాలి అంటే మనం అందరం కూడా ప్రభువునందు మాత్రమే ప్రయాసపడాలి. ఈ ప్రయాస దేనికోసం అంటే పరలోకం కోసం. మీరు మర్చిపోకండి. ఏమండి అవునా? ఒక మంచి మాట, నాకు నచ్చిన మాట పౌలు గారు చెప్పారండి. పౌలు గారే చెప్పారు, నాకు బాగా నచ్చిన మాట. చూడండి, అపోస్తుల కార్యాలు ఏమండి అపోస్తుల కార్యములు ఒక మంచి మాట పౌలు గారు చెప్పడం జరిగింది. దొరికిందండి. 14వ అధ్యాయం అండి, నేను చదువుతాను, చాలా చేస్తున్నాను. 14వ అధ్యాయము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము వచ్చినము ఉండండి. ఇరవై 22 అండి.
అపోస్తుల కార్యములు 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి. ఎవరు ఈ శిష్యులు అని ఆలోచిస్తే ఏమండి, క్రైస్తవులు కాకముందు, బాగా వినండి, క్రైస్తవులు కాకముందు మనం ఎవరమంటే శిష్యులము. బాగా వినండి, క్రైస్తవులము కాకముందు ఏమండి మనమందరం కూడా ఎవరు అంటే శిష్యులము. ముందు శిష్యులము. ఆ శిష్యులుగా ఉంటున్న వారు మనస్సులను దృఢపరిచి అంటే బలపరిచి అంటున్నాడు పౌలు, విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు. బాగా వినండి, దేని యందు నిలకడ? విశ్వాసమందు నిలకడ. విశ్వాసములు అని లేదు, విశ్వాసముందు నిలకడగా ఉండవలననియు. రెండోది, అనేక శ్రమలను అనుభవించి. అది ఏమండి, ఏటమా అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో మనం దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. బాగా వినండి, దీని అర్థం ఏంటి? దేవుని రాజ్యం అని ఆ క్రీస్తు సంఘములోనికి ఆ రోజు అందరూ కూడా ఏమండి క్రైస్తవులుగా వాళ్ళు నామకరణం చేయబడాలంటే పౌలు అంటున్నాడు, మీరు ప్రభు కోసం శ్రమలను భరించాలి, ప్రభు కోసం మీరు ప్రయాస పడాలి, ప్రభు కోసం మీరు ఎన్ని ఇబ్బందులైనా చెప్పండి భరించాలి. అలా భరించి ప్రయాసపడి శ్రమపడి మీరు విశ్వాసమందు నిలకడగా ఉండి అప్పుడు మీరు బాప్తిజమము ద్వారా, రక్షణ ద్వారా క్రీస్తు రాజ్యం అనగా క్రీస్తు సంఘములోనికి మీరు రావాలి అని ఏంటి బాగానండి. అప్పటికి ఇంక వాళ్ళకి రక్షణే లేదు. రక్షణ లేని వారికి ఎంత శ్రమ అయితే రక్షింపబడిన మనకు ఎంత శ్రమ పడాలి ప్రభు కోసం, ఎంత ప్రయాసపడాలి ప్రభు కోసం. మీకు అర్థమైందా? అదేని మ్యాటర్. కనుక అందుకే పౌలు అన్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని. మన ప్రయాసం ఎప్పుడు కూడా యేసు ప్రభునందు వ్యర్థమే అయిపోదు. ఏంటి ఉదాహరణ, సంఘము అభివృద్ధి కోసం మీ కష్టాన్ని కూడా ఇచ్చే విషయంలో కూడా ప్రయాసం ఉంది. సంఘము ఏమండి విస్తరించడం కోసం మీ సమయాన్ని ఇచ్చే విషయంలో కూడా ప్రయాసం ఉంది. అందులో ఆసక్తి ఉంది, అందులో భక్తి కనబడుతుంది, అందులో దేవుని పట్ల మీకున్న ప్రేమ ఏంటో కనబడుతుంది, తెలుస్తుంది మనకి. మీకు అర్థమైందండి? ప్రభునందు మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి అంటున్నాడు, కదలని వారును ప్రభువునందు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభువు యొక్క కార్యాభివృద్ధి. ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఏంటి? ప్రభు యొక్క పని. సింపుల్ మన భాషలో ప్రభు ఆయన ఎంత పని చేశాడో మన కోసం. ఏమండి, నేను రక్షింపబడాలని, ఏమండి నాగరాజు రక్షింపబడాలని, ఒక తార రక్షింపబడాలని. ఉదాహరణ, పరిశుద్ధ గ్రంథములో ఒక సమరయ స్త్రీ రక్షింపబడాలని, ఏమండి ఒక జక్కయ్య రక్షింపబడాలని. నిజంగానే యేసుక్రీస్తు వారు ఎంత ప్రయాసపడ్డాడండి. నా ప్రభు ఎంత కష్టపడ్డాడు, ఎంత ప్రయాణం చేశాడు, ఎంత నడిచాడు, ఎన్ని శ్రమలు పొందాడు. అవునా? అటువంటి ఆయనే తన కార్యాభివృద్ధి యందు ఆసక్తి చూపిస్తే, తన పని యందు తండ్రి అయిన దేవుడు ఆయనకు అప్పగించిన తన చిత్తాన్ని చేసే విషయంలో, తన ఇష్టాన్ని నెరవేర్చే విషయంలో, తండ్రి యొక్క సంకల్పాన్ని యేసుక్రీస్తు వారు తుదముట్టించే విషయంలో, ఆ కార్యక్రమాన్ని, ఆ కార్యాన్ని, ఆ పనిని చేసే విషయంలో యేసుప్రభు ఎంత ఆసక్తి చూపించాడో, మరి మనం అదే ప్రభును నమ్ముకున్న మనం, అదే ప్రభులో రక్షింపబడిన మనం, ఆ ప్రభుని ధరించుకున్న మనము, ఆ క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్న మనము కూడా ఆ ప్రభు ఆ కార్యము, ఆ పని యందు మనం ఎప్పటికీ చెప్పండి ఆసక్తులై ఉండవలసిందే. ఆసక్తి ఉండాలండి.
వినండి, ఆదివారం వస్తే ఆసక్తి కాదు. వారానికి ఏంటి, ప్రతిరోజు నేను ప్రార్థించాలి, ఆసక్తి. పాట పాడాలి, చెప్పండి, ఆసక్తి. ఏమండి, ప్రయాస. పాట పాడడం ఒక ప్రయాస. అవును, ఏమండి, ఇప్పుడు చాలా దూరం ప్రయాణం చేస్తాం. ఎందుకు? నేను కూడా ముందెళ్ళిపోయి పాట పాడాలి, ప్రయాస కదా మరి. నేను ముందెళ్ళిపోయి ప్రార్థించాలి, నేను ముందెళ్ళిపోయి దేవుని ఆరాధించాలి, ఇది ప్రయాస కాదా మరి? శ్రమ కాదా? కష్టం కాదా అండి? మాకు మీరు నమ్మండి, ప్రతి బుధవారం గరివిడిలో ఆ రోజు వచ్చారు కదా, ఐసాక్ గారు పొట్టుకుని ఆయన అక్కడ మాకు క్లాస్ ఉంటుందండి ప్రతి బుధవారం. చాలామంది వస్తారు క్లాస్కి ప్రతి బుధవారం. మీరు నమ్మండి, ఏలియా గారు మీరు 9:30 వచ్చి 10 వచ్చేయాలి అంటారు ఆయన. మీరు నమ్మపడి 9:30 ఉంటాను నేను. అడగను ఎప్పుడు, మళ్ళీ తర్వాత ఆయన వస్తాడు కదా, అడగను. ఎందుకు తెలుసా? వినండి బాగా, ఎందుకు తెలుసా? వాక్యం అంటే నాకు పిచ్చి. దేవుణ్ణి ఆరాధించాలనే ఆసక్తి, పాట పాడాలనే ప్రయాస, ప్రార్థించాలనే పరుగు. ఏమండి, నా దేవుడు తెలుసుకొని అబద్ధం లేదు. నేనే ముందు వెళ్ళాలి, నేనే ముందు పాడాలి, నేనే ముందు ప్రార్థించాలి, నేనే ముందు వాక్యం ప్రకటించాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యం రాసుకోవాలి. ఏమండి, ఆ తండ్రిని మహింపరచాలి అనే ప్రయాస నాకు ఉందండి. అందుకే దేవుని మహాకృపను బట్టి మీరు ప్రార్థన చేయండి. ఈరోజు గొరగబిల్లు గ్రామంలో 10 మంది బాప్తిజం తీసుకుంటున్నారు. ప్రార్థించండి, మర్చిపోకండి. ఏమండి, ఎందుకు? సుమారు 2 నెలలు బట్టి బాప్తిజం ఇచ్చి చెప్పుతూ ఈరోజు కూడా చెప్పాలి. ప్రయాసపడితే కానీ వినండి ప్రతిఫలాన్ని మనం పొందుకోలేము. అందుకే కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. కనుక అందులో ఏం కనబడుతుందంటే, మనం ప్రయాసపడితే, మనం కష్టపడితే ఏమండి, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వ్యర్థము అయిపోదు, వేస్ట్ అయిపోదు. దాని ప్రతిఫలం కంపల్సరీగా మనం చూస్తాం. అది భౌతికంగా కానీ, ఆత్మీయంగా కానీ, ఫిజికల్గా కానీ, స్పిరిచువల్గా కానీ మనం చూస్తామండి. ప్రతిఫలం చూస్తాం కంపల్సరీగా. ఎప్పుడు ప్రయాసపడితే. ఒక నపుంసకుడు ప్రయాసపడి ప్రయాణం చేశాడు, ప్రయాసపడి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం కింద ఉన్నాడు కనుక ధర్మశాస్త్రాన్ని పాటించాడు. ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో ప్రయాసపడ్డాడు నపుంసకుడు. లింగ భేదం లేని నపుంసకుడు. మనకి స్త్రీలింగం కలిగిన వారు ఉన్నారు, పురుషలింగం కలిగిన వారు ఉన్నారు. కానీ నిజంగా నపుంసకుడి దగ్గర దేనికి మనం పనికి రాకుండా పోతున్నామండి. అదే చిన్న బాధ. అందుకే అటువంటి ఆయన ఆ నపుంసకుడి యొక్క జీవిత వృత్తాంతం, ఆ భక్తి తత్వం గురించి నిజంగా లూకా భక్తుడి చేత దేవుడు సుస్పష్టముగా రాయించాడు. అందుకే ఏమండి, ఆలోచించండి. కనుక ఎన్ని నేర్చుకున్నాం మనం? నేటి క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్నా లేదా నేర్పిన నగ్న సత్యాలు. మొదటిది ఏటమ్మా? గట్టి చెప్పండి, ప్రేమ. ఏటమ్మ? గట్టి చెప్పండి, ప్రేమ. రెండవది ఏంటి? ఆసక్తి. మూడవది ఏంటి? భక్తి. నాలుగవది ఏంటంటే ప్రయాసం. అట్టి ప్రయాసం కలిగి మనం ఉండాలనే ఇంత భక్తి చేయాలి. మనం అట్టి ప్రయాసం కలిగి మనం ఉండాలి. ఎందుకంటే పరలోకం కోసం ప్రభునందు మాత్రమే ప్రయాసపడాలి. మనమేదో సంపాదించుకోవాలి, ఏదో సాధించాలని ప్రయాసపడితే మీరు నమ్మండి, ఏమండి, పెద్ద 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 విశ్వ ప్రపంచముల మహామహులే అంత సంపాదించిన చెప్పండి, మరణము అనే పేరుతో ఒక్క చిల్లి గవ్వ కూడా, అవునా, మొలకు కట్టిన చెప్పండి మొలతాడు కూడా తీసుకొని పట్టుకొని వెళ్ళలేకపోయారండి. ఆఫ్టర్ ఆల్ మనమెంత. అందుకే ఒక నపుంసకుడు ఈ రోజున్న క్రైస్తవులకి నేర్పేశాడండి పాట. ఒక అద్భుతమైన నగ్న సత్యం, ప్రయాసపడు, ప్రభునందే ప్రయాసపడు. నేను ఆ రోజు ధర్మశాస్త్రమునందు ప్రయాసపడ్డాను. ఈరోజు మీరు ప్రభునందు. ఎందుకు? క్రొత్త నిబంధన చట్టం క్రింద ఈరోజు మనము
ఉన్నాం. కనుక ఆ ప్రభునందే ప్రయాసపడేవారు ఉండాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం.